క్రీస్తు సందేశం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి సువార్తలో 27వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఒక వర్గం వారు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు ఏదో ఒక విధంగా ప్రభువుని చంపాలని చూస్తున్నారు ఆ యూదులు. కానీ రోమీయులు, అంటే అక్కడ రోమీయులు కొద్దిమంది మాత్రం ఉన్నారు. పిలాతు ఉన్నాడు, శతాధిపతులు ఉన్నారు. ఈ యొక్క పిలాతు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక విధంగా ఆయనను కాపాడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా ఆయనని యొక్క శిక్ష నుంచి తప్పించాలనుకొని ప్రారంభములు అనుకున్నాడు. అదేవిధంగా పిలాతు యొక్క భార్య ఒక ఉత్తరాన్ని రాస్తుంది. ఇదిగో ఏమండి, ఆ నీతిమంతుని యొక్క జీవితము నిన్నటి రాత్రి నాకు ఒక కలగా వచ్చింది, కాబట్టి ఆ నీతిమంతుని యొక్క రక్తములో నీవు పాలు పంచుకోవద్దు అంటూ ఉంది. వెంటనే ఆ పిలాతు నీరు తీసుకొని తన చేతులను కడుగుకుంటూ అంటున్న మాట, ఇదిగో ఈ నీతిమంతుని యొక్క రక్తము గురించి నాకు ఎలాంటి భాగం లేదు, నన్ను పక్కకు పెట్టండి అంటూ ఉన్నాడు. అప్పుడేమన్నారు ప్రజలు? ఇదిగో ఈ పాపము మాపై, మా బిడ్డలపై పడునుగాక, శాపాన్ని కోరుకుంటూ ఉన్నారు. దేవుని శిక్షించి దేవుని కుమారుని ఈ లోకములో మరణానికి అంకితం చేసిన ఒక గొప్ప శాపాన్ని ఆ యూదా ప్రజలు తమపైన వేసుకుంటున్నారంటే ఎంత అవివేకం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. క్రీస్తు యొక్క శిలువ యాత్రలో ఒక మంచి పాత్రను పోషించే విధంగా అవకాశం ఇచ్చారు. ఆ శిక్ష విధించటానికి ముందు వారికి ఎన్నో అవకాశాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి, ఆ మారు మనసుతో మీరు ఆలోచించండి, మనుష్య కుమారుణ్ణి శిక్షించకండి. ఆ మనుష్య కుమారుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ మీరు కుట్ర పన్ని ఆ మనుష్య కుమారుని చంప యత్నించుచున్నారు అని చాలా సందర్భాలలో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటను ఆలకించలేకపోయారు. అందుకే ఇదిగో వాళ్ళు ఆ యొక్క పాపాన్ని తమపై, తమ యొక్క బిడ్డలపై మోపండి అంటూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. 12వ అధ్యాయము 10వ వచనము ఏమని సెలవిస్తుందంటే, ఆయనను పొడిచిన వారే ఆయన వంక వీక్షింతురు. ఎవరైతే ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలలో ఉంటూ ఇదిగో దుష్టులుగా ఉన్నారో, క్రీస్తు ప్రభుని చంపటానికి కుట్ర పన్నుతూ ఉన్నారో, తిరిగి వారే ఆ ప్రభు వెంక చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనలో రక్షణ కలదు. ఆయన అక్కడ మరణించేది అర్ధరహితముగా కాదు అనే విషయం వారికి అర్థమవుతుంది. ఈయనను లేకుండా చేశాము, ఇదిగో నజరేయుడైన యేసు ఇక లేడు అని ఆనందంతో చంకలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్షణ అనేది మరలా ప్రదక్షితమవుతుంది. ఆయనను పొడిచిన వారే ఆయన వెంక వీక్షిస్తూ ఉన్నారు. అదే నిజమైన రక్షణ. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుచున్నాడు, నీవు నీ యొక్క జీవితము ద్వారా, నీ యొక్క ఎలాంటి జీవితం ద్వారా దేవునికి సాక్షిగా ఉండగలుగుతూ ఉన్నావు? నువ్వు విశ్వసించావు, మరి విశ్వసించిన జీవితాన్ని నీవు నలుగురితో పంచుకోగలుగుతున్నావా? క్రీస్తే నా రక్షకుడు అని నీవు బహిరంగంగా చెప్పగలుగుచున్నావా? ఈ లోకములో క్రీస్తు అనే నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదు అనే సత్యాన్ని నీవు గ్రహించి ప్రజలందరి ముందు సాక్ష్యంగా చెప్పగలుగుతున్నావా? అదే ఆలోచించాలి. ఇదిగో దేవుడు నాకు ఈ యొక్క జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక గొప్ప పాత్రను పోషించమని అంటూ ఉన్నాడు. ఇదిగో నీవు క్రీస్తుకి సాక్షిగా మారు, హతసాక్షిగా మారు. నీ యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, అవమానాలు వచ్చినా కానీ నీకు ఏమి కాదు. ఎందుకంటే నీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే చేశారు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ధన్యుడవు. ఎప్పుడైతే నీవు నీ యొక్క జీవితము ద్వారా
ప్రభువుని స్తుతిస్తావో ఆ యొక్క ధన్యతను పొందుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్కును ధ్యానిస్తున్న సమయంలో ఆలోచించుదాం. నీ ప్రయాణం ఎటువైపు? ఆ క్రీస్తు యొక్క శిలువ శ్రమలలో, ఆ క్రీస్తు యొక్క శిలువ యాత్రలో నిజంగా నీవు నీ శిలువనెత్తుకొని ప్రయాణం చేస్తూ ఉన్నావా? నీ యొక్క జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నీ యొక్క జీవితంలో ఎదురయ్యే దుఃఖ దురితాలను నిజంగా నీవు అంగీకరిస్తూ ఉన్నావా? లేదా తిరస్కరిస్తూ ఉన్నావా? లేదా దేవుని దూషిస్తున్నావా? ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా శోధిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా పరీక్షిస్తూ ఉన్నాడు? ఈ దేవుడు నాకు అవసరం లేదని నీవు అవిశ్వాసిగా మారుతున్నావనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ దేవుని యొక్క వర్తమానముగా ఈ సమయం మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుచున్నాను, కోరుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో నీవు నిజమైన మార్గములో నడపకపోతే నాశనం అవుతావు. ఆదికాండము 12వ అధ్యాయము 1-5 వచనములో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, అంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు లేరు, ఆదిమ బిడ్డలు, దేవుని చేత సృష్టించబడిన బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుడు ఏర్పరిచిన మార్గములో నడవలేకపోతూ ఉన్నారు. ఆ దేవుడు ఏర్పరిచిన మార్గములో నడవలేకపోవటం వలన ఏం జరుగుతుంది? ఆ యొక్క మార్గము వారిని వినాశనాన్ని వరకు తీసుకెళ్తుంది. నిన్ను రక్షింపవలసిన మార్గము ఉన్నను నీవు ఎన్నుకున్న మార్గము నిన్ను శిక్షించే మార్గం అవుతుంది, నిన్ను నాశనం చేసే మార్గం అవుతుంది, నిన్ను దేవుని నుంచి దూరం చేసే మార్గం అవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్కు అడుగుతుంది, ఇదిగో ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నీవు ఎన్నుకునే మార్గము దేవుని దరికి చేర్చేదా? నీవు క్రీస్తు యొక్క శ్రమలలో నడుస్తూ ఉన్నప్పుడు, లేదా క్రీస్తు యొక్క శిలువ చెంతకు నీవు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నావు? ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటున్నావా, లేదా విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నావా? మనందరికీ కూడా ఈ లోకములోని విశాలమైన మార్గం అంటే ఇష్టము. అంటే స్వార్థముతో కూడుకున్న జీవితము, లేదా ఎదుటివారిని మోసగించే జీవితము, లేదా ఎదుటివారిని పట్టించుకొని జీవితము, ఎదుటివారికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యాలు పలికే జీవితము, ఇవన్నీ కూడా మనకిష్టమైన జీవన మార్గాలు. ఈ మార్గాలలో ప్రయాణం చేస్తే నేను డబ్బును సంపాదించవచ్చు, ధనాన్ని ఆర్జించవచ్చు, పేరు ప్రతిష్టలు పొందవచ్చు అని మనందరం కూడా చెడుగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీ ముందు ప్రవేశపెడుతున్న ఈ యొక్క 2 మార్గాలలో ఏ మార్గాన్ని ఎంచుకుంటావో అదే నీ యొక్క పాత్రని మర్చిపోకూడదు. ఒక మార్గము నీ యొక్క వినాశనానికి దారితీసే వినాశకరమైన మార్గం అయితే, రెండోది జీవన మార్గము. ఆ జీవన మార్గాన్ని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో యేసుప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను మీకు జీవాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నాను, దానిని మీకు సమృద్ధిగా ఇస్తాను. మరి నీవు ఎంతవరకు ఆ సమృద్ధికరమైన క్రీస్తు జీవితాన్ని నీవు స్వీకరించగలుగుతున్నావు? ఎంతవరకు ఆ సమృద్ధికరమైన ఆయన మార్గమును నీవు అంగీకరిస్తూ ఉన్నావు అని మనం ప్రతినిత్యము కూడా ధ్యానించాలి. అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలములో ఆ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ శ్రమలు కూడా నీకు మనసులోకి వస్తాయి. ఇదిగో నేను ప్రభువా, నేను నిన్ను అంగీకరించాలనుకుంటూ ఉన్నాను, కానీ ఈ లోక బాధల వల్ల నేను నిన్ను అంగీకరించలేకపోతున్నాను. ప్రభువా, ఈ లోకములో నేను నీకు ఒక సాక్షిగా ఉండలేకపోతూ ఉన్నాను. ఈ లోకంలో నా యొక్క విశ్వాసాన్ని నేను తెలియపరచలేకుండా పోతూ ఉన్నాను. కానీ ప్రభు సెలవిస్తున్నారు, ఇదిగో దీపమును వెలిగించి దీపస్తంభము పైన ఉంచెదరు, కానీ మంచము కింద కుంచము కింద ఉంచరు కదా అంటూ ఉన్నాడు. ఒక నిజమైన విశ్వాసివైతే నీ యొక్క దీపాన్ని వెలుగుచుండనివ్వాలంటే ఆ క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఇదిగో ఆయన నీతిమంతుడు అని ఒక శతాధిపతి పలుకుతున్నాడు. ఈయన నిజమైన దేవుని కుమారుడని ఇంకొక శతాధిపతి పలుకుతున్నాడు. పిలాతు చెబుతున్నాడు, ఈ నీతిమంతుని మరణములోకి నాకు భాగస్వామ్యం లేదంటున్నాడు. అంతటి గొప్ప దేవుని మనం విశ్వసిస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి మన జీవితంలో గ్రహించవలసింది ఒకే ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎంచుకునే మార్గము నిన్ను క్రీస్తు శిలువ చెంతకు నడిపిస్తే అంతకంటే గొప్ప జీవితం లేనే లేదు. అది శ్రమల జీవితం కావచ్చు. క్రీస్తుతో ఉండే జీవితం అంటే నువ్వు ఏదో రేపటి దినాన గొప్ప ధనవంతుడు అవుతావని కాదు, నీవు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావు.
నీవు సంతోషమైన జీవితాన్ని జీవిస్తావు. నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటారు. ఆనాడు యెహోషువ ముందు ఒక సమస్య వచ్చింది. మోషే శిష్యుడైన యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో పలుకుతున్నారు, మీరు ఎచ్చటకు వెళుతారో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబమును ఆ యావేని మాత్రమే ఆరాధించదము. నిజమైన సాక్ష్యము. దేవుని యొక్క మార్గములు నడిచే బిడ్డలు దేవునికి ఇవ్వవలసిన సాక్ష్యమే, ఇదిగో ఆయన శిలువ చెంత నేను ఉంటాను, ఆయన శిలువ చెంత ఉండి ఆయనను ఇదిగో ఈయన నీతిమంతుడని బహిరంగంగా చెబుతాను. కొంతమంది హేళన చేసుంటారు, దూషించి ఉంటారు, సాక్ష్యముగా తప్పుడుగా ఇచ్చి ఉంటారు. కానీ నేను మాత్రము ఒక మంచి క్రైస్తవుడిగా, ఆ క్రీస్తు యొక్క విశ్వాసిగా, ఆ క్రీస్తు యొక్క శ్రమలను నా జీవితంపై మోసుకుంటూ, నా యొక్క జీవిత శ్రమలను ఆ క్రీస్తు చెంతకు మోసుకుంటూ, ఈయన నీతిమంతుడు, నిజంగా ఈయన దేవుని కుమారుడని ఆ సాక్ష్యము చెప్పే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో మన యొక్క జీవిత చర్యలు, జీవిత క్రియలన్నీ కూడా ఆ క్రీస్తుకు సాక్ష్యంగా, బహిరంగముగా సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు ప్రేరేపించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు సెలవిస్తున్నారు, ఎవరైతే ప్రజల ఎదుట నన్ను అంగీకరిస్తారో నేను నా తండ్రి ఎదుట వారిని అంగీకరిస్తానంటున్నాడు. కాబట్టి ఆ క్రీస్తుని అంగీకరించే ఒక మనస్తత్వాన్ని ఆ యేసయ్య మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.